రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ప్రస్తుత యాసంగిలోనైతే మా వరి నాటు అయితే నాటు వేయడం అయితే పూర్తయిపోయిందనమాట. దాదాపుగా నాటు వేసి కూడా 10 రోజుల సమయం అయితే అవుతుంది. నవంబర్ 8వ తారీఖు నాడు వడ్లు నానేయడం జరిగింది. నవంబర్ 10 నాడు మొలకొచ్చిన వడ్లను అయితే చల్లడం అయితే జరిగిందనమాట. డిసెంబర్ 7వ తారీఖు నాడు కూలి వాళ్ళు నారు పీకడం జరిగింది. డిసెంబర్ 11వ తారీఖు వరకు అయితే నాటు వేయడం అయితే పూర్తయిపోయిందనమాట. మనకైతే ఫీల్డ్ అయితే ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది అనమాట. ప్రస్తుత యాసంగిలోనైతే నార్లు అయితే ఎర్రబడుతున్నాయి, అలాగే సరైన గ్రోతింగ్ కూడా ఉండడం లేదనమాట. నాకైతే ఇలాంటి సమస్య అయితే రాలేదు. నేను మంచి యాజమాన్యం చేయడం ద్వారా నాకైతే నారు కూడా మంచి తొందరగానే పెరిగి రావడం జరిగింది. నేనైతే 27 రోజుల సమయం ఉన్న నారునైతే ప్రధాన పొలంలో నాటడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం నేను ఎంచుకున్న విత్తన రకం వచ్చేసి కావేరి చింట్లు అనమాట. రీసెర్చ్ పాడి మనకు 10 kgs బ్యాగ్స్. దాదాపుగా ఏంటంటే రోగ నిరోధక శక్తిని అనేది అధికంగా కలిగి ఉంటాయి. మొగిపురుగు ఉధృతి అనేది తక్కువగా ఉంటుందన్నమాట. దాదాపుగా ఒక 70% వరకు కూడా మొగిపురుగుని కంట్రోల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక 30% మాత్రమే అటాకింగ్ అయితే అవుతుందన్నమాట. గత ఖరీఫ్లో సాగు చేసినటువంటి రీసెర్చ్ పాడి ఏదైతే ఉందో చిట్టిపట్టి కూడా మనకు మొగిపురుగు ఉధృతి అనేది అంతగానో అయితే రాలేదన్నమాట. అందుకని మళ్ళీ నేను ప్రస్తుత యాసంగిలో కావేరి చింట్లు రీసెర్చ్ పాడినే ఎంచుకోవడం అయితే జరిగిందనమాట.